పేరు సతీష్ బాబు అండి. మరి రాష్ట్రం మొత్తంగా గెలుపు అవకాశాలు ఎవరుకున్నాయంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంత పెద్ద రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ సంక్షేమం కానీ పెద్ద ఎత్తున మరి వృద్ధాప్యులకి వికలాంగులకి అలాగే వితంతువులకి పెన్షన్లు పెంచి ఇవ్వటం కానీ ఇదివరకు 3 పెన్షన్లే ఉండేవి. ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్ ఉంది, తర్వాత ముఖ్యమంత్రి యువనేస్తం ఉంది, తర్వాత కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ ఉంది, తర్వాత 2 చేతులు లేని వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఉంది. ఇలాగా అవే కాకుండా డప్పు కళాకారులకి, చర్మకార వృత్తి వారికి, తర్వాత రంగస్థల కళాకారులకి ఇలాగా అన్ని రకాలైన వర్గాల వారికి కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంక్షేమం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి చివరి లబ్ధిదారుడి వరకు అందించడం జరిగింది. సార్ మరి యువతకు యువనేస్తం కూడా ఉంది అని అంటున్నారు కదా మీరు, కానీ యువత ఇప్పుడు ఫాలోయింగ్ చూస్తుంటే పవన్ వైపు జగన్ వైపు కనిపిస్తుంది, టీడీపీకి లేదే అనే వార్త అయితే ఎక్కువగా వినిపిస్తుంది కదా, దానికి మీరేమని సమాధానం ఇస్తారు? యువత చాలా తెలివైన వాళ్ళండి. యువత అంతా పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారన్నది అపోహ మాత్రమే. ఇప్పుడు యువత అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ప్రతిదాన్ని కూడా చాలా ఆలోచన శక్తితో ఆలోచించి ఓటు వేస్తారు. వాళ్ళకి ఈ రోజున ఒక కియా మోటార్స్ వచ్చిందన్నా కానీ, ఒక హీరో కార్ప్ వచ్చిందన్నా కానీ, మొబైల్ సెల్ కంపెనీలు వచ్చినా కానీ, ఈరోజు ఐటీ పరిశ్రమ నెమ్మదిగా ఇక్కడ వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ, తిరుపతిలో కానీ వస్తున్నాయి అంటే కూడా వాళ్ళు కూడా ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారండి. మన భవిష్యత్తుకి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? ఈరోజు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలిగిన వాళ్ళు ఎవరు? మనకి ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ రోజున ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ, మైనార్టీలు కానీ మరి విదేశ విద్యకి వెళ్ళి చదువుకోవడానికి కూడా 15 లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇవన్నీ యువతకు తెలుసండి. ఏదో ఒక సినిమా వ్యామోహం మీదో లేకపోతే ఇంకొక వ్యామోహం మీదో వాళ్ళేమీ అటు ఇటు ఏం పోరండి. వాళ్ళకి అభివృద్ధి చేసేవాళ్ళు మాత్రమే కావాలి. చివరి వరకు ఓటర్లు ఇదే ఆలోచన మీద ఉంటారా? అభివృద్ధి చేసిన వారికి ఇద్దామనే అవకాశం, ఎందుకంటే డబ్బు ఏం చేస్తుందో తెలియదు, చివరికి మాయ చేసి ఓటర్లను మార్చేస్తుంది అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు మరి గత 2014 సంవత్సరంలో మీకు తెలుసు కేంద్రంలో కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో కానీ అనేక సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పారు. అది మీరు కూడా తెలుసు. మరి ఆ రోజున ఏం జరిగింది? ఏ రోజైనా కానీ ఆ రోజు కూడా ప్రజలు అనుభవం కలిగిన వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరని చంద్రబాబు గారికి ఇచ్చారు. వారి నమ్మకానికి తగ్గట్టే ఈ లోటు బడ్జెట్లోనే మనకి బడ్జెట్ ఎక్కువ ఉన్నా కానీ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కళ్ళతో చూస్తున్నారండి. ఈ రోజున హుదూద్ తుఫాన్ వచ్చి వైజాగ్ కానీ లేకపోతే అనేక రకాలైన తుఫాన్లు వచ్చినా కానీ ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, ఆయన వెంటనే స్పందించిన విధానం, కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా కానీ మరి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని మరి తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు విఘ్నులండి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరు వాళ్ళకి మంచి చేయగలుగుతారో వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టే ఆ విధంగానే ముందుకెళ్తారు తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వచ్చి వాళ్ళ ముక్కు మొహం తెలియకుండా నాకు ఓటేయండమ్మా మీకు ఒక 3,000 ఇస్తాను 5,000 ఇస్తానంటే వేసే పరిస్థితి ఉండదండి. సీఎంగా పక్కాగా నారా చంద్రబాబు నాయుడు గారండి, అందులో నో డౌట్. ఎందుకనంటే ఈ రోజున మొత్తం భారతదేశంలోనే అత్యంత అనుభవం కలిగిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన విజన్ గల్ల నాయకుడు. ఆయన సంపద సృష్టించగలుగుతాడు, ఆ సంపదని ప్రతి ఒక్కరికి పంచగలుగుతాడు. ప్రతి ఒక్క పేదవాడికి, అన్ని వర్గాలకి, కులాలు మతాలు వర్గాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించగలిగే ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం నాకంటే మీకంటే కూడా ప్రజలకు ఎక్కువ తెలుసని నా అభిప్రాయం. మరి అడగడానికి నేను రీజన్ ఏంటి చెప్తాను కూడా వినండి. అదేంటంటే సీట్లలో తేడా జరగవచ్చు, మరి మార్పులు జరగవచ్చు సీట్ల విషయంలో అని. మరి 170కి ఎన్ని రావచ్చు అంటారు టీడీపీకి ఈసారి? మీరు నమ్మండి, ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మొన్నటి వరకు ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నట్టు 106 మంది కానీ, బీజేపీ తీసేసి 4, తర్వాత ఎంపీలుగా ఉన్నటువంటి వారు కానీ నిత్యం ప్రజల కోసం పనిచేశారు, నిత్యం ప్రజల కోసం హార్నిసలు కృషి చేశారు. అలాగే ఎంపీలు కూడా మనకి రాష్ట్రం యొక్క హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడారు. ఆ యొక్క విషయాలన్నింటినీ జనాలకు తెలుసండి. తర్వాత ఈ యొక్క విషయాలన్నింటినీ గమనించిన మీదట ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి,
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇక్కడ మనం గొప్ప రాజధాని కట్టుకోగలుగుతాం, పోలవరాన్ని పూర్తి చేసుకోగలుగుతాం, మనం ఎక్కువగా ప్రజలకి అంటే యువకులకి ఉపాధి అవకాశాలను కల్పించుకోగలుగుతాం అనే ఒక గొప్ప ఆలోచన అయితే ప్రజలందరికీ ఉందండి. దానికి ఒకే ఒక కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వైపు చూస్తున్నారు. ఏ అభ్యర్థి అయినా సరే తెలుగుదేశం అభ్యర్థిని మాత్రమే గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు సార్.